హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. దిశ మార్చిన అల్పపీడనం రేపటి నుండి ఈ జిల్లాలకు భారీ వర్షాలు, పిడుగులు పడే ఛాన్స్ అంటూ ఇప్పుడిప్పుడే ఏపీకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏ జిల్లాలకు ఈ వర్షాలు ఉంటాయి ఏంటి అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ అయితే ఇచ్చింది. రాష్ట్రంలో ఒకవైపు వేసవి కాలం రాకముందే ఎండలు దంచుకొడుతుంటే, మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా మారనుంది. దీని ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోనే పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం రాబోయే 48 గంటల్లో అల్పపీడనంగా బలపడనుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉండడంతో ఏపీలో వాతావరణం చల్లబడనుంది. ఇక ఈ జిల్లాలకు అలర్టు. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప జిల్లాలపై దీని ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇక ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలైతే ఉన్నాయని వెల్లడించారు. ఇక మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిసే అవకాశం అయితే ఉంది. వర్షం పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండరాదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక వర్షాల సంగతి పక్కన పెడితే రాష్ట్రంలో ఎండల తీవ్రత జనాలను వణికిస్తుంది. సాధారణంగా మార్చి నుంచి పెరగాల్సిన ఉష్ణోగ్రతలు ఈ ఏడాది 1 నెల ముందుగానే గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా కర్నూలులో 36.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడంతో ఆందోళన కలిగిస్తుంది. ఇక రాయలసీమ జిల్లాల్లో పగటిపూట ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఇక ఇప్పుడే 36 డిగ్రీలు దాటితే ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు బంబేలెత్తుతున్నారు. వాతావరణ విశ్లేషకుల ప్రకారం ఈ ఏడాది వేసవి తీవ్రత గత ఏడాదితో పోలిస్తే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంది. అల్పపీడనం వల్ల వచ్చే వర్షాలు తాత్కాలిక ఉపశమనాన్ని ఇచ్చినప్పటికీ ఆ తర్వాత ఉక్కపోత పెరిగే అవకాశం అయితే ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.